శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన స్తోత్రాలలో ఒకటి. దీని యొక్క ముఖ్య అంశాలు, మూలం, నిర్మాణం, తాత్విక లోతును ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. విష్ణు సహస్రనామం యొక్క మూలం ప్రధానంగా మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తరువాత పాండవులు విజయం సాధించినా కూడా తీవ్ర దుఃఖంలో ఉన్న ధర్మరాజు యుధిష్ఠిరుడు మనశ్శాంతిని, ధర్మాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును భీష్మ పితామహుడు వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు అంపశయ్య అంటే బాణాల పరుపుపై మృత్యువు కోసం ఎదురుచూస్తున్న భీష్మాచార్యుల వద్ద ధర్మరాజు ఈ విధంగా అడుగుతాడు: కిమేకం దైవతం లోకే, అనగా లోకంలో ఏకైక దైవం ఎవరు? కిం వాప్యేకం పరాయణం, అనగా ఏకైక అంతిమ శరణ్యం ఏది? కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః, అనగా అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం ఏది? కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్, అనగా ఏ నామాన్ని జపించడం వలన జీవి జనన మరణ చక్రబంధం నుండి విముక్తి పొందుతాడు? ఈ విధంగా ధర్మరాజు భీష్ముడిని అడిగిన ప్రశ్నలే ఈ స్తోత్రానికి ఆధారం. అలాగే ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు శ్రీమహావిష్ణువు యొక్క 1000 నామాలను పరమదైవంగా మరియు మోక్షానికి అంతిమ మార్గంగా వెల్లడిస్తారు. అయితే ఈ నామాలు ప్రధానంగా 107 శ్లోకాలలో కూర్చబడి ఉన్నాయి. అందులో మొదటి నామం విశ్వం, అనగా సమస్త విశ్వమే తానైనవాడు, అనగా ఈ దృశ్యమానమైన అంటే కనిపించే జగత్తు, అదృశ్యమైన అంటే కనిపించని జగత్తు సమస్త సృష్టికి మూలమై ఆ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. విష్ణుః, అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఈ నామానికి లోతైన అర్థంలో విష్ణువు అనే పదం విష్ ధాతువు నుండి వచ్చింది. అంటే సర్వత్రా, ప్రతి అణువులో నిండి ఉన్నవాడు అని అర్థం. ఇతనిని దేనితోనూ పోల్చడానికి వీలు లేకుండా విశ్వమంతటినీ ఆవరించి ఉన్న పరమాత్మ అని అర్థం. వషట్కారః, ఈ నామానికి అర్థం యజ్ఞస్వరూపుడు, ఫలాలనిచ్చేవాడు. ఇంకా లోతుగా చెప్పాలంటే యజ్ఞాలలో వషట్ అనే శబ్దంతో హవిస్సు అంటే హోమం చేసే పదార్థాన్ని అర్పిస్తారు. అంటే ఆ యజ్ఞాల యొక్క స్వరూపమే తానై యజ్ఞకర్మల ద్వారా వచ్చే ఫలాలను ఇచ్చేవాడు. వేదస్వరూపుడు అని అర్థం. భూత భవ్యభవత్ ప్రభుః, ఈ నామం యొక్క అర్థం భూత, భవిష్యత్, వర్తమానములకు ప్రభువు. మరింత లోతుగా చెప్పాలంటే గతంలో జరిగినవి, ప్రస్తుతం జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయే సర్వానికి, సర్వకాలాలకు అధిపతి, నియంత్రించేవాడు. కాలస్వరూపుడు అని అర్థం ఈ నామానికి. భూతకృత్, అనగా భూతములను సృష్టించినవాడు, అనగా ఇంకా లోతుగా చెప్పాలంటే బ్రహ్మరూపంలో సమస్త ప్రాణులను సృష్టించేవాడు. సృష్టికర్తగా ఈ నామం వచ్చింది. లయకాలంలో వాటిని తనలో లీనం చేసుకునేవాడు అని కూడా అర్థముంది. భూతభృత్, అనగా భూతములు అంటే జీవులను పోషించువాడు, అనగా ఈ సృష్టిని, అందులోని జీవులను ధరించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు అని అర్థం. విష్ణువు యొక్క స్థితి అంటే మెయింటెనెన్స్ గుణాన్ని ఇది సూచిస్తుంది. భావః, అనగా సమస్త జీవుల ఉనికి, అభిప్రాయం తానైనవాడు. అంటే సమస్త చరాచర జగత్తు తానయ్యే, తన ఉనికి చేతనే ఈ సృష్టి అంతా నిలబడి ఉంది అని అర్థం. ఈ నామం అస్తిత్వం యొక్క పరమసత్యం. భూతాత్మ, ఈ నామానికి అర్థం సర్వభూతముల ఆత్మ, అనగా ప్రతి ప్రాణిలో అంతర్యామిగా లోపల ఉండే ఆత్మస్వరూపుడు, జీవులందరినీ నడిపించే చైతన్యశక్తి అని అర్థం. భూత భావనః, అనగా అర్థం జీవులను పెంచేవాడు, పోషించేవాడు. అంటే సమస్త జీవులు పుట్టి పెరగడానికి కారణమైనవాడు, జీవుల వృద్ధికి, శ్రేయస్సుకు, అభివృద్ధికి తోడ్పడేవాడు అని అర్థం. పూతాత్మ, అనగా అర్థం పవిత్రమైన ఆత్మ కలవాడు, అనగా దేనితోనూ మలినం కాని నిత్యశుద్ధమైన పరమ పవిత్రమైన స్వరూపం. ఆయనను ధ్యానించేవారి ఆత్మను కూడా పవిత్రం చెయ్యగలవాడు అని అర్థం. ఈ విధంగా విష్ణు సహస్రనామం స్తోత్రం అనేది ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటే చతుర్విధ ఫలాలు. ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి చివరి భాగంలో దీనిని పారాయణం చేసేవారికి వారి కోరికల మేరకు ఫలాలు లభిస్తాయి. ధర్మాన్ని కోరుకున్న వారికి ధర్మం, ధనాన్ని కోరుకున్న వారికి అర్థం అంటే ధనం, కోరికలను కోరుకున్న వారికి కామం అంటే కోరికలు, ముక్తిని కోరుకున్న వారికి మోక్షం లభిస్తాయి. అలాగే పాపహరణం, రోగ నివారణ,
నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, అన్ని రకాల రోగాల నుండి విముక్తి లభిస్తుందని, మానసిక శాంతి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసముంది. మంత్రజపం కొన్ని నియమ నిబంధనలతో కూడినది. కాని నామస్మరణ అటువంటి కఠిన నిబంధనలు లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా చేయవచ్చు. అందుకే ఇది అన్ని ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమ ధర్మంగా పరిగణించబడింది. ఇక చివరిగా విష్ణు సహస్రనామం అనేది మహాభారత కాలంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన, వేదవ్యాసుడు గ్రంథస్థం చేసిన శ్రీమహావిష్ణువు యొక్క 1000 దివ్యనామాల సంకీర్తన. ఇది మానవులకు భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదించే శ్రేష్టమైన సాధనంగా హిందూ ధర్మంలో గొప్ప ప్రాధాన్యత కలిగి ఉంది. నెక్స్ట్ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మరికొన్ని నామాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.